డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, కవిత బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు మాజీ సీజేఐ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చంటారు? అంటే ఆయన విఆర్ కృష్ణయ్యర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. అంటే దేశంలో ఉన్న న్యాయవాదులందరూ కూడా విఆర్ కృష్ణయ్యను ఒక విధంగా మన భారతదేశ న్యాయానికి లేకపోతే జ్యుడిషియరీకి భీష్మ పితామహుడిలాగా వ్యవహరిస్తారు. అంటే అందరూ ఆదర్శంగా తీసుకున్నారు విఆర్ కృష్ణయ్య. ఆయనకు సంబంధించిన మెమోరియల్ లెక్చర్, ఆయన జ్ఞాపకార్థం నిర్వహించిన లెక్చర్లో ప్రస్తుత చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన మాట్లాడారు. మాట్లాడుతూ ఏమన్నారంటే బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎగ్జెంప్షన్. ఈ మాట ఎవరన్నారంటే విఆర్ కృష్ణయ్యరే. విఆర్ కృష్ణయ్యర్ ఏం చెప్పారంటే, అంటే మనం జైల్లో పెట్టడం అన్నది ఎగ్జెంప్షన్, అంటే సాక్షులు ప్రభావితం కానీ సాక్ష్యాలు తారుమారం చేయడం కానీ ఇటువంటి సందర్భాల్లో మాత్రమే ఒక వ్యక్తి ఫ్రీడమ్ను హరించాలి తప్ప మిగతా అన్ని కేసుల్లో కూడా బెయిల్ ఇవ్వాలి అని విఆర్ కృష్ణయ్యర్ గతంలో పేర్కొన్నారు. సో ఆ మాటను మరొకసారి నేను గుర్తు చేశారు. గుర్తు చేస్తూ ఏం చెప్పారంటే, ఆయన చెప్పిన మాటను నేను పాటించాను కొన్ని కేసుల్లో అని చెప్పి ఆ కేసుల్లో కవిత కేసును కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కవిత కానీ, అదేవిధంగా మనీష్ సిసోడియా కానీ. మనీష్ సిసోడియా అయితే చాలా కాలం జైల్లో ఉన్నారు. కవిత దాదాపు 6 నెలల పాటు జైల్లో ఉండే. మనీష్ సిసోడియా దాదాపు 1.5 year ఉండే. కవిత దాదాపు 6 నెలల పాటు జైల్లో ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆయన ఈ కేసు జడ్జిమెంట్ కూడా వినిపించారు. ఒకసారి మన పీసీఆర్ దగ్గర బయట ఉంటే ఒకసారి వీలైతే ప్లే చేయండి, దానిలో ఏమన్నారో అదొకసారి మరొకసారి విందాం మనం. సో దీన్ని బట్టి, ఎందుకంటే బెయిల్ ఇచ్చింది కూడా బిఆర్ గవే, ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఈ కేసులో ఆయన బెయిల్ ఇచ్చారు. సో ఈ సందర్భంలో ఆయన కామెంట్ చేస్తూ అంతసేపు ఉంచాల్సిన అవసరం లేదు అన్న విధంగా అభిప్రాయపడ్డారు. కవితకు బెయిల్ ఆలస్యం కావడానికి కోర్టులు నియమాలు పాటించలేదు అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు చేశారు. అంటే కోర్టు నియమాలు పాటించకపోవడం వల్ల కవితను అన్ని రోజులు ఉంచాల్సి వచ్చింది అసలు. సో అయితే ఇది ఎక్కడ జరిగిందంటే జూలై 6వ తేదీన కేరళ హైకోర్టులో విఆర్ కృష్ణయ్యర్ కు సంబంధించిన దానిలో మాట్లాడారు. ఆయన ఏమన్నారో చెప్తాను, నేను వినిపిస్తాను. లీగల్ ప్రిన్సిపల్ ఉంది, bail is the rule, jail is the exception, has not been followed by courts in the recent past. గత కొద్ది కాలంగా బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ది ఎక్సెప్షన్ అన్న నిబంధనని కోర్టులు ఈ మధ్య పాటించట్లేదు అని చెప్తూ, ఈ జస్టిస్ కృష్ణయ్యర్ కూడా స్ట్రాంగ్లీ బిలీవ్డ్ దట్ అండర్ ట్రయల్స్ షుడ్ నాట్ బి కెప్ట్ ఇన్ జైల్ ఫర్ లాంగ్ పీరియడ్స్ వితౌట్ ట్రయల్. అండర్ ట్రయల్స్ అంటే ఎవరికైతే శిక్ష పడదో, శిక్ష పడితే సరే, శిక్ష పడకుండా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో శిక్ష కంటే ఎంత జైలు శిక్ష పడుతుందో అంతకంటే ఎక్కువ కాలం దాదాపు సగకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుంది. సో ఆ ట్రయల్ జరుగుతున్నప్పుడే లాంగ్ పీరియడ్స్లో జైల్లో ఉంచడాన్ని కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. సో ఈ బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్ అన్నది గత కొద్ది కాలంగా మర్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ కాలం జైల్లో గడిపిన వాళ్ళు నేను చెప్తాను, కనిమొళి, రాజా, వీళ్ళు దాదాపు 18 నెలలు గడిపారు. జగన్ ఆల్సో 18 నెలల పాటు జైలు శిక్ష అప్పుడు గడిపారు. ఇప్పుడు మనీష్ సిసోడియాకు సంబంధించి కూడా దాదాపు 1.5 year ఆయన 3 కేసెస్, ప్రబీర్ పుర్కాయస్తా, మనీష్ సిసోడియా, కవిత, వీళ్ళు ముగ్గురు కూడా ఆ విషయంలో నేను వచ్చి ఈ లీగల్ ప్రిన్సిపల్ను మర్చిపోయి ఎక్కువ కాలం జైల్లో గలిపారు, నేను వచ్చి వాళ్ళకి బెయిల్లో ఇచ్చాను అని చెప్పారు. ఇదేంటంటే 2024లో ఈ ప్రబీర్ పుర్కాయస్తా అనే వ్యక్తి ఢిల్లీ పోలీసులు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద, యూఏపీఏ కింద అరెస్ట్ చేశారు. అదేవిధంగా మనీష్ సిసోడియా, కవిత ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. సో ఇప్పుడు వాళ్ళకి బెయిల్ మంజూరు చేసింది కూడా బిఆర్ గవాయ్. సో ఇది ఏ విధంగా ప్రెజెంట్ అవుతుంది, ఏ విధంగా అడ్వాంటేజ్ అవుతుంది? ఆయన ఒక జడ్జిమెంట్ క్రోట్ చేశారు, విఆర్ కృష్ణయ్యర్ ఇచ్చిన జడ్జిమెంట్.
1978లో ఇచ్చారు విఆర్ కృష్ణయ్యర్. ఎవరి కేసులో తెలుసా? గుడికంటి నరసింహులు వర్సెస్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే మన రాష్ట్రానికి సంబంధించిన కేసు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన కేసులో జస్టిస్ అయ్యర్ ఏమన్నారంటే, బెయిల్ ఆర్ జైల్. హీ అవుట్లైన్ ద రిలవెంట్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్క్లూడ్ ద పీరియడ్ ఇన్ ప్రిజన్ ఆల్రెడీ స్పెంట్ అండ్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ది అపీల్ బీయింగ్ డిలేడ్ ఫర్ హియరింగ్. హీ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ గ్రాంటింగ్ బెయిల్ అని చెప్తూ, అంటే అతనికి ఒకవేళ ఆ నేరం ప్రూవ్ అయితే గనక, ఈ గుడిపాటి నరసింహులు వర్సెస్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ప్రూవ్ అయితే గనక ఎంత అయితే జైలు శిక్ష పడాలో అంతకంటే ఎక్కువ సమయం ఆయన అండర్ ట్రయల్ గానే అనుభవించారు. సో ఆ కేసులో ఆయన ఈ కామెంట్ చేశారు. సో ఒక పూర్ వ్యక్తికి హెవీ బెయిల్ అన్నది ఇంత టైం, పోవర్టీ అంటే పేదరికం ఉన్న కారణంగా ఇంతకాలం బెయిల్ రాకపోవడం కరెక్ట్ కాదంటూ ఏదైతే కామెంట్ చేశారో ఆ కామెంట్ను కోట్ చేస్తూ ఇటీవల కాలంలో చాలా కాలం జైల్లో ఉంచుతున్నారు అని. ఎగ్జాంపుల్ ఈడీ కేసెస్లో ఏంటంటే, ఈడీ ఒక ఆరోపణ చేస్తుంది అనుకోండి, నార్మల్గా ఏంటంటే మిగతా పోలీసులు ఒక ఆరోపణ చేశారనుకోండి, పోలీసులు ఒక అరెస్ట్ చేశారనుకోండి, నిరూపించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ ఈడీ కేసెస్లో తాము నిరపరాధులు, తాము దోషులు కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ బాధితుల మీద ఉంది. ఆ చట్టం ఆ విధంగా ఉంది. సో దానివల్ల మనీష్ సిసోడే కానీ, మనీష్ సిసోడే అయితే ఇంకా చాలా ఉంచారు, ఎక్కువ కాలం జైల్లో ఉంచారు. కవిత కూడా దాదాపు 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. సో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. సో ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ కామెంట్ చేయడం వల్ల లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కేసులో కవిత నిరపరాధిగా బయటపడేందుకు ఛాన్సెస్ ఎక్కువయ్యాయి. ఒక విధంగా ఇప్పుడు ఆయన బెయిల్ ఇచ్చిన వ్యక్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్న వ్యక్తి, నేను బెయిల్ ఈ కేసులో ఇచ్చానంటే డెఫినెట్ గా అదొక విధంగా ట్రయల్ మీద కూడా దానికి సంబంధించి కూడా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. మనతో పాటు మోహిత్ రావు గారు ఉన్నారు. మోహిత్ రావు గారు కవిత